మెదక్ పట్టణంలో పలుచోట్ల వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పీఎం డ్రైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యువత చెడు అలవాట్లకు మరియు వ్యసనాలకు అలవాటు పడుతున్న క్రమంలో సరైన సమయంలో పీఎం డ్రైవ్ క్రీడా ప్రాంగణం ప్రారంభించడంతో యువతకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చిన్న క్రీడా ప్రాంగణాలు ఉండడంతో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి తగ్గుతుందని, ఇలాంటి సందర్భాల్లోనే పీఎం డ్రైవ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్తో పాటు సాంకేత్ గుప్తా, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేస్తాయని చెప్పడానికి అనేక మంది క్రీడాకారుల జీవిత చరిత్ర ఉదాహరణగా చెప్పబడుతుంది. మెదక్ ప్రాంతం లోపల ఈరోజు కొత్తగా ఒక క్రికెట్ బాక్స్ని అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నటువంటి కొత్త క్రీడాకారుల కోసం అని చెప్పి క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడల్ని యువకుడు సాకేత్ ప్రారంభించడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. పిల్లలు చాలా మటుకి క్లాస్ రూమ్లకే పరిమితమై ఈ మధ్యలో ఒబిసిటీ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. స్కూళ్ళన్నీ పర్మిషన్స్ తీసుకొని గ్రౌండ్ లేకుండా చిన్న డబ్బాలలో క్లాస్ రూముల్ని నడిపిస్తూ పిల్లల్ని ఎంతసేపు పుస్తకాల పురుగులుగా మారుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో చిన్నప్పటి నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కోసం క్రీడలు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇంత గొప్ప ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సాకేత్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ఆరోగ్యాన్ని మించింది ఇంకొకటి లేదు. ఆరోగ్యాన్ని కొనలేము, దాని ఖరీదు కూడా కట్టలేము. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లల్ని గ్రౌండ్కి పంపించాలి. స్కూల్కి ఎంత సిన్సియర్గా పంపిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లల్ని ప్లే గ్రౌండ్ కూడా అంతే సిన్సియర్గా పంపించడం అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మరిన్ని వెలవాలని, విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.